హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాలో వాచే. దిస్ ఇస్ టీ. మీరు అలాగే బిఎల్ ఫేనా? అయితే మినీ డ్రామాలో వాచేతో పాటు డ్రామాలో వాచేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 7. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సరౌట్ టైంలో కలిసి వాళ్ళ కాలేజ్ లో జరగబోయే కల్చరల్ ఈవెంట్ కోసం పాంప్లెట్లని పంచుతూ అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు. ఇలా అడ్వర్టైజ్ చేస్తుండగా టైం కి నాకు చాలా దాహంగా ఉందిరా, నా వల్ల కావట్లేదని చెప్తాడు. దీన్ని చూసి సరవత్ వాడి దగ్గర ఉన్న పాంప్లెట్స్ అని టైం కి ఇచ్చేసి నువ్వే ఇచ్చేసి వచ్చారా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీన్ని చూసిన టైం కి చాలా చిరాకేసి ఆ పాంప్లెట్స్ అన్ని కింద పడేసి నేను ఎందుకురా చేయాలని చెప్తూ ఉన్నాడు. వీడిలా చిరాగ్గా మాట్లాడుతుండగా అక్కడికి అమ్మాయి వచ్చి ఆ పాంప్లెట్స్ అన్ని తీస్తుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి. సరే ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేద్దామని చెప్పి ఆ పాంప్లెట్స్ అన్ని టైం కూడా తీసి ఆ అమ్మాయితో మాట కలుపుతూ ఉన్నాడు. పులిహోర కలుపుతూ ఉన్నాడు. ఇప్పుడు సరవట్ టైం కోసం ఒక జ్యూస్ తీసుకుని రాగా అక్కడ టైన్ ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉండడం చూసి చాలా చిరాగ్గా తీసుకొచ్చిన జ్యూస్ ని సరవతే తాగేస్తాడు. ఇప్పుడు ఇద్దరు వాష్రూమ్ లో కలుస్తారు. ఇప్పుడు సరవట్ టైం దగ్గర నేను నిన్న గ్రీన్ దగ్గర నుండి కాపాడాను కదా, అందుకని నువ్వు నా కోసం ఒక హెల్ప్ చేయాలని చెప్పి నా రూమ్ నంతా క్లీన్ చేయాలరా అని చెప్తాడు. దానికి టైం, నేను నీ రూమ్ ని క్లీన్ చేయాలి, ఛాన్సే లేదురా, వెళ్ళి నీ ఫ్యాన్స్ తో చెప్పరా, వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారా అని చెప్పి, అదీ కాకుండా మ్యూజిక్ క్లబ్ లో జాయిన్ అయిన అమ్మాయితో నేను షాపింగ్ కి వెళ్ళాలరా అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతాడు. ఇప్పుడు సరత్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాడికి టైం చెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా టాన్ చెస్ ని తాకడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు టాన్ యూనివర్సిటీలో చైర్ లీడింగ్ కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సరత్ కాల్ చేసి ఎప్పుడు నా రూమ్ ని క్లీన్ చేయడానికి వస్తున్నావరా అని కాల్ చేస్తాడు. దానికి టాన్, ఏరా నాతో ఆడుకుంటున్నావా, అదీ కాకుండా నాకు ఇప్పుడు పిచ్చ ఆకలిగా ఉందని చెప్పి చాలా చిరాగ్గా ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ సరత్ చేతుల నిండుగా ఫుల్ స్నాక్స్ తో టైం ని కావడానికి గ్రౌండ్ కి వస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే టైం కి చాలా సంతోషం అయిపోయి నేనే తీసుకురమ్మని చెప్పానని చెప్పి అందరూ వెళ్ళి తీసుకున్నా అని చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు టైం చాలా సంతోషంగా ఉండడం సరవత్ కూడా చూసి వాడు కూడా సంతోషంగా టైం దగ్గరకు వచ్చి చాలా సారీ రా, నేను తిట్టేశాను రా చెప్తాడు. ఇప్పుడు కొద్దిసేపు ముందు టైం సరవత్ తో కాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, రే ఇప్పుడు నువ్వు నాకు స్నాక్స్ తీసుకొచ్చావే అనుకో, నువ్వు ఎప్పుడు ఇష్టపడే నా చెస్ట్ ని తాకడానికి అలో చేస్తాను రా చెప్తాడు. ఇప్పుడు సరవత్ కరెక్ట్ గా దాన్ని గుర్తు పెట్టుకుని, టైం నేను నీకు స్నాక్స్ తీసుకొస్తే నీ చెస్ట్ ని తాకడానికి అలో చేస్తానని చెప్పావు కదరా అని చెప్పి, నేను ఇప్పుడు టచ్ చేస్తాను రా అని చెప్పి వాడి చేయి తీసుకొచ్చి టచ్ చేయడానికి దగ్గరగా వస్తూ ఉన్నాడు. దానికి టైన్, ఏం చేస్తున్నారా అని చెప్పి వాడి చేయిని తట్టేసి సైలెంట్ గా ఉండరా అని చెప్తాడు. ఇప్పుడు టైం సరవత్ దగ్గర నా సీనియర్స్ చాలా టార్చర్ పెడుతూ ఉన్నారా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడగ్గా, దానికి సరవత్, నేందా నిన్ను డేట్ చేస్తున్నాను కదా, అప్పుడు నాకు ఎలా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అని అడగ్గా, రే మన ఇద్దరం డేట్ చేస్తున్నట్టు నటిస్తున్నాం రా, దానిలో లక్లు తీసుకోమంటావని చెప్పి టైం సరవత్ ని అడగ్గా, అదీ కాకుండా నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఓపెన్ చేసావంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావురా అని అడగ్గా, ఏమి ఫాలోనా, అలా అంటే ఏంట్రా అని సరవత్ అడగ్గా, నీకెవరైనా బాగా నచ్చినట్లయితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్ళి వాళ్ళని ఫాలో అవ్వచ్చు అని చెప్తాడు. ఇప్పుడు వెంటనే సరవత్ తన ఫోన్ ని తీసి టైం ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఓపెన్ చేసి వాడిని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని చూసి టైం సరవత్ దగ్గర, ఏరా నన్ను ఫాలో అవుతున్నావు అని అడగ్గా, ఇందాక నువ్వే చెప్పావు కదా నీకు బాగా నచ్చినట్లయితే వాళ్ళని ఫాలో అవ్వచ్చు అని చెప్పి, అందుకే నేను నిన్ను ఫాలో అవుతున్నాను రా అని చెప్పి, నేను నీకు ముందే చెప్పాను రా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి టైనే చూస్తూ ఉన్నాడు. దీన్ని విన్న తర్వాత టైంకి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఒకే షాక్ లో సరవత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చైర్ లీడింగ్ ప్రాక్టీస్ అంతా అయిన తర్వాత టైం సరవత్ ని వెతుకుతూ ఉండగా ఇప్పుడు టైం సీనియర్ టైం దగ్గరకు వచ్చి, సరవత్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు రా అని చెప్పి, నీకు ఇచ్చేమని ఒక లెటర్ ఇచ్చాడు రా అని ఆ లెటర్ ని టైం కి ఇస్తుంది. ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూస్తే సరవత్ ఇంటి డూప్లికేట్ కీ ఒకటి ఉంది. అలానే ఆ లెటర్ లో ప్రాక్టీస్ అంతా అయిన తర్వాత ఇంటికి తొందరగా వచ్చి క్లీన్ చేయరని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ టైం సరవత్ ఇంటికి వెళ్తాడు. టైం సరవత్ డోర్ ని తడుతూనే ఉన్నాడు కానీ వాడు ఓపెన్ చేయట్లేదు. అందుకని వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ కీని తీసి ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి చూస్తే సరవత్ బాగా నిద్రపోతూ ఉన్నాడు. వాణ్ణి లేపడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ సరవత్ బాగా నిద్రపోతూనే ఉన్నాడు. ఇప్పుడు టైం కి చాలా చిరాకు దుబ్బి వాడు బెడ్షీట్ ని లాగేస్తాడు. లోపల ఏం లేకుండా సరవత్ పడుకుని ఉన్నాడు. దీన్ని చూసి టైం ఫుల్ షాక్ అయ్యి, ఏం కర్మం రా ఇదని చెప్పి మళ్ళీ బెడ్షీట్ ని కప్పేస్తాడు. ఏదో సౌండ్ వచ్చిందని సరవత్ లేస్తాడు. బెడ్ నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వెంటనే టైం సరవత్ ని ఆపేసి, రే నువ్వు లోపల ఏం వేయలేదురా, నువ్వు లేవకరా చెప్తూ ఉన్నాడు. ఫుల్ నిద్రలో ఉన్న సరవత్ కి ఏం అర్థం కాకుండా వాడు అలానే లేచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరవత్ రెడీ అయ్యి బయటికి రాగా ఇప్పుడు టైం సరవత్ దగ్గర, ఏరా అందుకని లోపల ఏం లేకుండా పడుకుంటావో ఒక ఇన్నర్ అన్న వేసుకుని పడుకోవచ్చు కదరా అని అడగ్గా, అయితే నువ్వు అన్ని చూసేసావా అని సరవత్ అడగ్గా, రే నువ్వు దీనికి గర్వపడకూడదా, సిగ్గుపడాలని చెప్తాడు. సరే దేన్ని క్లీన్ చేయాలని చెప్పగా, అన్ని క్లీన్ చేయాలని చెప్తాడు. నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పి ఇద్దరు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు టైం షూ ర్యాక్ లో నుండి ఒక చెప్పు తీసి, చెప్పేంట్రా ఇంత చండాలంగా ఉంది, ఈ చెప్పు ఎందుకురా
ఎంత దరిద్రంగా పెట్టుకున్నావు, మీ ఫ్యాన్స్ కి చెప్తే చాలా చెప్పులు ఇలాంటిదే తీసుకొచ్చి పెట్టేస్తారు కదండి టైం సరవత్ ని అడగ్గా. దానికి సరవత్ టైం దగ్గర ఎవరు తీసుకొచ్చి ఇచ్చినా నేను వేసుకోనరా, నువ్వు కావాలంటే తీసుకొచ్చేస్తే వేసుకుంటాను రా చెప్తాడు. ఏంటి నేను నీకు తీసుకొచ్చి ఇవ్వాలా, ఛాన్సే లేదు నైనా అని చెప్తాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న బెడ్ ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలానే టైం సరవత్ దగ్గర రేపు నువ్వు ప్లే చేస్తున్నావు కదరా, నేను చెప్పాను కదరా నీకు ముందే నాకు స్క్రబ్స్ అంటే చాలా ఇష్టం అని, అందులో నుండి ఎవ్రీథింగ్ అనే సాంగ్ ని పాడరా అని చెప్తాడు. దానికి టైం సరవత్ దగ్గర సీనియర్స్ ఆల్రెడీ సాంగ్ లిస్ట్ అన్ని రెడీ చేసేసారా, ఇప్పుడు మార్చడానికి అసలు కుదరదురా అని చెప్తాడు. దీనికి టైం చిలిపిగా అలిగి పో నేను బెడ్షీట్ అంతా వేయనని చెప్పి ఆ బెడ్షీట్ ని పడేస్తాడు. దానికి సరవత్ సరే నేను సీనియర్ తో మాట్లాడతాను, ఫస్ట్ ఆ బెడ్షీట్ ని వేయరా అని చెప్తాడు. ఒక విధంగా ఆ బెడ్ ని కూడా క్లీన్ చేసేస్తారు. ఇప్పుడు నిదానంగా సరవత్ టైం దగ్గరకు వచ్చి వాడిని అలానే బెడ్ మీద తోసేస్తాడు. అది మాత్రమే కాకుండా సరవత్ కూడా టైం మీదే వెళ్లి పడుకుంటాడు. ఇప్పుడు టైం ఫుల్ టెన్షన్ అయిపోయి రే ఏం చేస్తున్నావురా అని అడగ్గా, దానికి సరవత్ బెడ్షీట్ వేస్తే సరిపోతుందా, దాన్ని కరెక్ట్ గా వేసామా లేదని చెక్ చేయొద్దు అని చెప్పి, అది కాకుండా నువ్వు పడుకున్న ప్లేస్ లోనే నేను పడుకుంటా అని చెప్పి బాగా వేసామా లేదా అని చెక్ చేయాలి కదరా అని చెప్తాడు. టైన్ అలానే సరవత్ చూస్తూనే ఉన్నాడు. వీళ్ళిలా చూస్తూ ఉండగా డోర్ ని ఓపెన్ చేసుకుని సరవత్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు వచ్చారు. వీళ్ళిలా పడుకోవడం చూసి వాళ్ళ అమ్మగారు ఫుల్ షాక్ అవుతూ ఉన్నారు. సరవత్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరిని చూసి ఫుల్ గా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరవత్ అవసరంగా అక్కడ నుండి లేచి వస్తారు. ఇప్పుడు సరవత్ వాళ్ళ అమ్మ ఏరా నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొస్తావు అనుకుంటే ఈ ఫ్రెండ్ తో ఉన్నావేంట్రా అని అడగ్గా, ఏ లేదు మా నా రూమ్ చాలా చెత్తగా ఉంటే హెల్ప్ కి క్లీన్ చేయడానికి విని పిలుచుకొచ్చా అని చెప్తాడు. ఇప్పుడు సరవత్ వాళ్ళ అమ్మ టైన్ దగ్గర మా అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ అనేది ఉండింది లేదని చెప్పి, వాడికి గిటార్ వాయించడం తప్ప వేరే లోకమే లేదని చెప్తుంది. వీడిని చూడటానికి చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టే కనిపిస్తారు, కానీ వీడికి అస్సలు లేదని చెప్పి వీడికి కొన్ని ట్రిక్స్ చెప్పించని చెప్తుంది. టైం కూడా నవ్వుతూనే సరే అని చెప్తాడు. అదంతా పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారని చెప్పి సరత్ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు. రేపు మీ కాలేజ్ లో జరగబోయే కల్చరల్ ఈవెంట్ కి మీ తమ్ముడు కూడా పిలుచుకెళ్ళరా, వాడు మీ కాలేజ్ లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. అది కాకుండా అక్కడ ఏ ఫ్యాకల్టీ ఉందో వాడికి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. వాళ్ళ మగారు అవసరంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే టైం సరవత్ లో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సరవత్ టైం దగ్గర నువ్వే మా తమ్ముడికి రేపు క్యాంపస్ మొత్తాన్ని చూపించాలని చెప్తాడు. ఎందుకంటే అప్పుడు నేను పర్ఫామ్ చేస్తూ ఉంటాను కదా, వాడిని ఒంటరిగా నేను వదిలేయలేను, నేను వాడిని ఒంటరిగా వదిలేనని మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుందిరా అని చెప్తాడు. ఛాన్సే లేదురా, నేను చాలా బిజీగా ఉంటాను రా మా ఫ్రెండ్స్ తో అని చెప్తాడు. దీనికి సరవత్ టైం దగ్గర నువ్వు వాడిని చూసుకున్నావే అనుకో, చాలా ఇష్టమైన సాంగ్ ని సీనియర్ దగ్గర అడిగి నేను పర్ఫామ్ చేస్తాను రా చెప్తాడు. దీన్ని వినగానే టైం చాలా సంతోషపడుతూ ఉన్నాడు. సరవత్ చెప్పిన ప్లాన్ కి వీడు కూడా ఓకే చెప్పేస్తాడు. ఇప్పుడు సరవత్ కి వాడి యూనివర్సిటీ నుండి కాల్ రాగా వాడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరవత్ తమ్ముడు టైం దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మా అన్న చాలా మారిపోయాడు, వాడి దగ్గర చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంది, నువ్వేమనుకుంటున్నావని టైం దగ్గర అడగ్గా, మేబీ వాడు ఎవరినైనా అమ్మాయిని లవ్ చేస్తున్నాడేమో అని చెప్తాడు. దీనికి వాడు తమ్ముడు ఎలానో వాడికి మంచి పార్ట్నర్ దొరికితే చాలని చెప్తాడు. నాకు తెలిసినంత వరకు మీ అన్న చాలా మంచివాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే దొరుకుతారా, నువ్వేం దిగులు పడకరా అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు నవ్వుతూనే మా అన్న చెప్పినట్టే నువ్వు కూడా చాలా మంచివాడు లాగే ఉన్నావని చెప్తాడు. దీనికి టైం చాలా ఆశ్చర్యంగా ఏమి మీ అన్న నన్ను మంచివాడని చెప్పాడని అడగ్గా, అవును ఇంకా చెప్పాడు, నీకు దేని సరిగా చేయడం రాదని చెప్పాడని చెప్తాడు. దీనికి టైం చాలా చిరగ్గా నేనంతా మీ అన్న తినే దానికి బిల్ కఠినని చెప్తాడు. వచ్చే దారిలో ఇది నీ ట్రీట్ అని చెప్పి వెళ్ళాడని చెప్తాడు. దీనికి టైం చాలా టెన్షన్ అయిపోతాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్ లో చూసేద్దాం. ఓకే గాయ్స్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందని. సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. I purple you guys. This is Jay signing off.